నా బిడ్డ లాంటి దానివమ్మా. నువ్వు అలా అంటే బాధేస్తుందమ్మా. వయసు మళ్ళిన వారు దిక్కు లేకుండా ఎటు వెళ్తారో అని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరిలా వేషాలు వేస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని తీసుకొచ్చిన నన్ను కూడా ఈ ఇంట్లో నుంచి పంపించేస్తారు పెద్దయ్య. నిన్నేం అనరు, నేనే మోసం చేశానంటారు. పర్వాలేదంటారా? అక్క, జాస్మిన్ వచ్చింది. ఏం చేస్తున్నారా ఆంటీ? పాలసీ పేపర్స్ తీసుకొచ్చిన తను ఇంటికొచ్చి వెళ్లిపోయాక మళ్లీ హాల్లోకి రానేలేదు మీరు. అనవసరమైన విషయాలన్నీ వింటే హెడేక్ వస్తుంది నాకు. అందుకే రూమ్లోనే ఉన్నాను. ఆ పాలసీ పేపర్స్ ని ఇంటికొచ్చేలా చేసింది జగదీష్ అంకలే అని తెలిస్తే ఆ ఆంటీ బుర్ర ఇంకా హీటెక్కిపోతుందేమో. ఏంటి జాస్మిన్ పాప, మా అక్క వైపు అలా చూస్తున్నావు? నాకు డౌట్ వచ్చినప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ల వైపు కన్నార్పకుండా చూడడం నా అలవాటు. నీకేం డౌట్ వచ్చింది? గంగాధర్ ఎవరా ఆంటీ? గంగాధర్ ఎవరా ఆంటీ? గంగాధర్ ఎవరా ఆంటీ? మీ చుట్టమా ఫ్రెండా అని అడగట్లేదా ఆంటీ? అతను ఎవరు, ఏం చేసేవాడు అని అడుగుతున్నాను. మంచి పనివాడనిపించుకుంటూ గాయత్రక్క దగ్గర చాలా ఏళ్లు పనిచేసిన నమ్మిన బంటు. ఆ బంటే మహారాణి గారైన గాయత్రీదేవి గారి ప్రాణాలు తీసింది. నగల కోసమా, ఆస్తి కోసమా? దేనికోసం ఆవిడ ప్రాణాలు తీశాడు? నాకు కరెక్ట్ రీజన్ తెలియదు జాస్మిన్. పనివాడిగానే చూస్తున్నారన్న అక్కస్తో చంపేసుండొచ్చు. యు ఆర్ రాంగ్ ఆంటీ. గాయత్రి ఆంటీని గంగాధర్ అనే వ్యక్తి అసూయతో చంపనేలేదు. ఎందుకంటే ఆమె ప్రతి వాళ్ళను తన వాళ్ళగా చూసేది. ప్రాణమిచ్చేంత మంచి మనిషి ప్రాణాలు తీయడానికి చేతులు రావు. అయినా నీకెలా తెలుసు? నువ్వేమైనా చూసావా? నేనప్పుడు చాలా చిన్న పిల్లగా ఉన్నాను. వాళ్ళు వీళ్ళు అనుకుంటూ ఉంటే విని చెప్తున్నాను. అప్పుడు కూడా ఉన్న మీకే అన్ని విషయాలు తెలిసి ఉండాలి కదా ఆంటీ? ఏమోలే, జరిగిన దారుణం గురించి డిస్కస్ చేసుకోవడం అనవసరం. నిజం ఎవరికీ తెలియదు కాబట్టి మనం ఈ విషయాన్ని వదిలేద్దాం. అయితే ఇన్నేళ్ల శిక్ష అనుభవించిన గంగాధర్ కూడా జైలు నుండి రిలీజ్ అయ్యాడట కదా ఆంటీ?
అయితే అవని పశ్చాత్తాపంతో మార్పు వచ్చుంటే శేష జీవితమైనా బావుంటుంది. అఫ్ కోర్స్ ఆంటీ. ఆంటీ, ఇందాక మీరేదో కోర్టుకి సంబంధించిన పేపర్స్ చూస్తున్నట్టున్నారు. కాదులే, నువ్వు వెళ్ళు జాస్మిన్, మాకు వేరే పనుంది. మర్డరర్ గంగాధర్ గురించి మాట్లాడితే ఆంటీ మొహంలో టెన్షన్ కనిపిస్తోంది. అతనికి వీళ్ళకి సంథింగ్ ఏదో లింక్ ఉందన్నట్టు అనిపిస్తుంది. అమ్మా, అక్క, లాయర్ కూతురు కాబట్టి నీ చేతిలో ఉన్నవి కేసుకు సంబంధించిన పేపర్స్ అని గుర్తుపట్టింది. అలాగే ఈ మర్డర్కి మనకి అవినాభావ సంబంధం ఉందని పసిగడుతుందంటావా? ఏంటక్క, జాస్మిన్ అలా అడిగిందని చంపేస్తావా ఏంటి? నా దారి అడ్డదారి, అక్కడ కూడా అడ్డం వస్తే జాలి దయ తన మన అనే భేదమే ఉండదు పరసు. తెలుసు, కానీ ఇప్పుడెందుకు బయటికి తీసావక్క? పనుంది పరసు, ఫాలో అవ్వు. పెద్దయ్య, ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టిన నన్ను జగదీష్ అయ్య గారు విశాల్ బాబు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. నా భర్త క్షేమం కోసం, ఆయనకి సేవ చేయడం కోసం నేను అక్కడి నుండి పట్నం వచ్చేశాను. ఎలా వచ్చానో తలుచుకుంటే భయమేస్తుంది. నాకేమీ తెలియదు పెద్దయ్యా. ఇక్కడికొచ్చి నేను బాబుగారికి రక్షణ కవచంలా అయ్యగారు పెద్దమ్మగారు మలుచుకుంటారేమో గాని నాకైతే ఇంతమందున్న ఈ ఇంట్లో నన్ను భద్రంగా చూస్తూ నాకే రక్షణ ఇస్తున్నారనిపిస్తుంది. దేవాలయం లాంటి ఇంట్లోకి భక్తులు రావాలి కాని కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్లు రాకూడదు కదా పెద్దయ్యా. అక్క, ఎక్కడికక్క? నేను ఈ వేషంలో ఉన్నది ఎవరినో ఏదో చెయ్యాలని కాదమ్మా, నన్ను నేను రక్షించుకోవడానికి. గంగాధర్, గాయత్రి నువ్వు చంపలేదు, ఆ రాక్షసి తిలోత్తమే చంపేసింది. నేరం నీ మీద వేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావని ముందే నేను పసిగట్టాను కూడా. నీకెవరు శత్రువులున్నారు పెద్దయ్యా? ఉన్నారమ్మా, వాళ్ళెవరో ఏంటో నువ్వు తెలుసుకుంటే ఇంకా కలతపడతావు. నువ్విలా మారు వేషంలో ఇక్కడున్నావని తెలిస్తే నన్ను కూడా అపార్థం చేసుకుంటారు పెద్దయ్యా. ఆశ్రయం ఇచ్చావు తల్లి, అన్నం పెట్టావు. నీకు నీ సంసారానికైతే ఎటువంటి మచ్చ తీసుకురానమ్మా. అక్క, ఎక్కడికక్క? నీకైనా సమస్య కదా పెద్దయ్యా, అందుకే నిజం చెప్పమంటున్నాను పెద్దయ్యా. నా వంతు సహాయమో ప్రయత్నమో చేస్తాను. చెప్పు పెద్దయ్యా, నిజం చెప్పు. చెప్తానమ్మా, ఈ ఇంట్లో దేవుళ్లతో పాటు దెయ్యాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి బ్రహ్మ రాక్షసి కూడా ఉంది. దాని పేరే తిలోత్తమ.
అక్క, నైనికి నిజం చెప్పాడంటే ఈ గంగయ్య గంగయ్య కాదురా, గంగాధరం. గంగాధరం మావ, గంగాధరం మావ, గంగాధరం మావ. ఆగిపోయావేంటి మావా? మామనా? అక్కో, ఈ లెక్క నైనీకి గంగబావ చాలా విషయాలు చెప్పనట్టే. మనమైనా చెబుదామా వద్దా? రే దుర్మార్గుల్లారా, నేనెవరో ఏంటో నయనికి మొత్తం చెప్పేశాన్రా. ఇంకా మీరెవరో తెలియాల్సింది. తెలిసాక నువ్వు మిగిలవు కదా మామా. కన్ఫ్యూజ్ అవ్వకు నైని. అసలు మ్యాటర్ ఏంటంటే, మా అక్క జగదీష్ బావ గారిని తూతూ మంత్రంగా పెళ్లి చేసుకుంది. పెళ్ళంటే దాన్ని అసలు పెళ్ళనరు కూడా. అమెరికా అల్లుడు విశాల్ బాగోగులు చూడ్డానికి జీతం అనుకో, జీవితమే అనుకో. రిజిస్ట్రార్ ముందు పుస్తకంలో సంతకం పెట్టి అలా ఈ ఇంటి కోడలైంది. మరి అసలు మొగుడు ఎవరనే గాని చూపులకు అర్థం ఇదిగో ఈయనే. మరీ ఇంత ముసలాయన అందగత్తైన మా అక్కకి మొగుడెలా అయ్యాడనా? గట్టం తీసేయ్ మావా, ఒక్కపోతగా లేదు. తీస్తాన్రా. ఈ మీసాలు గడ్డాలు మాత్రమే కాదు, మీ ప్రాణాలు కూడా తీస్తాను. ఈ విగ్గు కూడా ఎందుకు పావా? ఎన్నాళ్లైంది మావా నేను చూసి? 16 ఏళ్ల తర్వాత చూసిన 10 నిమిషాల్లోపే నువ్వు చచ్చిపోతావని నువ్వు కల్లో కూడా అనుకునుండవు కదా. వద్దమ్మగారు, పెద్దయ్యని చంపొద్దు. నా మాట వినండి పెద్దయ్య. అయ్యో, గాయత్రీదేవి గారిని చంపిన ఈ రాక్షసుని చంపిన తర్వాతే నా ప్రాణం పోతుంది నాయనమ్మ. అమ్మగారు, పెద్దయ్య ఆగు. వద్దు పెద్దయ్య. వదలండి. నయని, అమ్మా, నయని, 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 అమ్మా, నయనమ్మా, అమ్మా, నయని, లేమ్మా. నిజం చెప్పమంటే ఆలోచిస్తున్నావేంటి పెద్దయ్యా? చెప్పు పెద్దయ్యా. చెప్తే ఏం జరుగుతుందో
నువ్వు ఏం సాహసం చేస్తావో అని ఆలోచిస్తున్నానమ్మా. పర్వాలేదు చెప్పండి పెద్దయ్య. మంచి చేయడానికి నేనెప్పుడు ముందే ఉంటాను. తిలోత్తమ వాళ్ళు వస్తున్నారు. గంగాధరం నిజం చెప్పడం వాళ్ళు విన్నారంటే నైని ఆవేశపడ్డా ప్రమాదమే. ఇప్పుడెలా? అక్క అటెక్కడికక్క? ఓ లుక్కేసి వెళ్దాం పర్సు. రా. పెద్దయ్య చెప్పు పెద్దయ్య. నువ్వు అన్నట్టు ఈ ఇల్లు దేవాలయమేనమ్మా. కానీ తిలోత్తమే అక్క మాట వరుసకు తండ్రైన గంగయ్యతో నైని ముచ్చట్లు పెట్టింది. అమ్మా జూనియర్ గాయత్రీదేవి ఏం మాట్లాడుకున్నారో కొంచెం చెప్పు. పరసు ఏం మాట్లాడుకుంటారు పాపం? ఈ వయసులో పాయసం తినాలనిపిస్తుందా, నాటుకోడి తినాలనిపిస్తుందా అని అడిగి శ్రద్ధగా వండాలనుకుంటుంది నైని. సర్వీస్ చేయడం అంటే చెవి కోసుకుంటుంది కదా. ఎప్పుడూ రానివారు ఇప్పుడొచ్చారేంటమ్మగారు? ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు. నయని మొహం చూస్తే మంచి జరుగుతుందేమోనని. వెటకారమైనా బాగా చెప్పావక్క. లలితాదేవక్కయ్యే ఈ గంగయ్యని ఎదురు రమ్మంది. మనకు కూడా రమ్మందామా అక్క? వద్దు పరుసు. మనకెదురుగా ఎవ్వరూ ఉండకూడదు, ఎవరూ నిలవకూడదు కదా. వెళ్ళొస్తాం. ఇల్లు జాగ్రత్త మా నైని. పదక్క. నీకు తెలిసిన నిజం వాళ్లకు తెలియకూడదని చెప్పి ఈ అద్దాలు పెట్టుకున్నానమ్మా. ఇంకా నువ్వు చెప్పాల్సినవి, నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా పెద్దయ్య. పరిస్థితులు చక్కబడినప్పుడు నేనే చెప్తానమ్మా. దయచేసి అప్పటి వరకు నన్నేం అడగొద్దు. పెద్దయ్య, నిజం నీకు తెలిసినా తిలోత్తమకు తెలిసినా రక్తపాతం జరుగుతుందని గంగయ్య చెప్పలేదమ్మా. ఇది ఆలోచించే మాట్లాడదు, అలాంటిది ఆలోచిస్తున్నట్టు పోజు కొట్టి మరీ రాస్తోందేంటి? చూద్దాం. హే హాస్, డిస్టర్బ్ చేయకండి పిన్ని. అలా అంటే నాకు ఊరికే ఉండబుద్ధి కాదు హాస్. ఇలా ఇవ్వు. పిన్ని, ఏంటిది పిన్ని? నువ్వేం రాస్తున్నావు చెప్పు. పొడుపు కథలు రాస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్లో వంట మంటలు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆడియన్స్ బుర్రకి పదును పెట్టడానికి. నువ్వు చేసే వంటలు తింటే మతిపోతుంది. పదును పెట్టుకోవడానికి బుర్రలుంటాయా? హాయ్ శివ. ఏ పొడుగంటి, నీకెంత మాత్రం నాలెడ్జ్ ఉందో నిరూపించుకో. ఏయ్, నాకు
ఐక్యూ సర్టిఫికేట్ ఉంది తెలుసా? తేలిపోద్దిగా. హాసినమ్మ గారు 3 పొడుపు కథలు అడగండి. రెండింటికి సమాధానం చెప్పినా పొడుగు సుందరి బుర్రలో కర్రీ ఉన్నట్టే. ఏయ్ నిన్ను ఆగో. పిన్ని 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 ఆల్ రైట్ పిన్ని అడగనా? అడుగు. నంబర్ 1 పొడుపు కదా. 5 వేళ్ల అప్పడం గోడ మీద కూర్చుంది. ఏంటది?